కొంచెం సున్నితమైన అంశం అడిగారు. విధవరాండ్రు ఏం పూజలు చెయ్యాలి, ఏం వ్రతాలు చెయ్యాలి, ఇవన్నీ ఉన్నాయి. విధవరాండ్రు వ్రతం చేస్తున్నారన్నవి మీకు ఎక్కడి నుంచి వచ్చాయంటే, స్త్రీల వ్రతాలని పుస్తకాలు మార్కెట్లోకి వచ్చేసాయి. దాంట్లో కథలు ఉన్నాయి. కానీ వాళ్ళ వ్రతాలు రాసిన వాళ్ళు ఎవళ్ళో ఆ స్త్రీ విధవరాలు ఎందుకు అయ్యింది, ఏ వ్రతం చేసింది, ఇలాంటి కారణాలు పురాణాల్లో ఉన్నాయి. అవి ఎడిట్ చేసి సెన్సార్ చేసి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అసలు ముందు వీళ్ళ కోసం ఇన్ని నియమాలు ఎందుకు పెట్టారండి? వాళ్ళు మంగళద్రవ్యాలు ధరించకూడదు, మంగళసూత్రాలు ఆభరణాలు ధరించకూడదు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు అనుకోండి, ఏ పండితుడైనా చెప్తున్నారా? అమ్మా మీరు చదివితే ఉందమ్మా అది ఎక్కడి నుంచి అన్నది. ఎక్కడి నుంచి? మహాభారతంలో ఆది పర్వంలో మొదటి 30 చాప్టర్ల మధ్యనే ఉందది. మనం చదవం, ఇంచేత ఏది పడితే చదువుకుంటాం, కలగజేసుకుంటాం. అక్కడ జరిగింది ఏమిటంటే, మమత అని ఒక ఆవిడ ఉంది, మహాతల్లి, చాలా అందగత్తె. అనుకోకుండా వేరే కారణం చేత మహర్షి ఆయన దీర్ఘతముడు అని ఉన్నాడు. ఆయన ఆ దీర్ఘతముడు అక్కడ భర్త కళ్ళు లేనివాడు. ఆయన పెళ్లి చేయాల్సి వచ్చింది, అయిపోయింది. కాపురం చేశారు. 100 మంది పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. ఓ రోజుని ఈ మహానుభావుడు భర్త పేరు గక్కుని కొంచెం మారింది. ఆ భర్త ఏమన్నాడు తెలుసా? ప్రద్వేషిణి ఆవిడ పేరు, ఆ మహాతల్లి. ఆవిడ, ఏమే నాతోటి కాపురం చేశావు, నా మీద కోపం లేదా గుడ్డివాడిని? అప్పుడు ఈ మహాతల్లి ఏముందో తెలుసా అండి? నిన్ను చంపేద్దామని కోరుకున్నాను, నిన్ను చంపేద్దామని కోరుకున్నాను, కుదరలేదు, విధవరాలిని అయిపోతాను ఊరుకున్నాను. ఇప్పుడు నాకు పర్వాలేదు, 100 మంది కొడుకులు ఉన్నారు నన్ను చూసుకోవడానికి అని చెప్పి కొడుకుల్ని పిలిచి మీ నాన్నని కాళ్ళు చేతులు కట్టి గంగలో బారేయండి. వీళ్ళు పట్టుకెళ్ళి పడేశారు. అప్పుడు ఆ మహర్షి శాపం పెట్టాడు. ఇది ఎప్పుడూ త్రేతాయుగ ప్రారంభంలో, త్రేతాయుగం మధ్యలో జరిగింది ఇది. అప్పుడు అన్నాడు, విగత భర్తృకరైన వాళ్ళు, అంటే భర్త వదిలిపెట్టినా కానీ, భర్తకి దూరమైనా కానీ, భర్త మరణించినా కానీ వాళ్ళు శుభకార్యములకి అనర్హులు. అలాగే శుభద్రవ్యములు, మంగళసూత్రములు, గాజులు, పసుపు, కుంకుమ ఇలాంటి వాటికి లేదు. ఇవి గనక ధరిస్తే ఈ పాపం అంటుకుంటుంది అంటూ ఆయన శాపం పెట్టాడు. ఈ శాపం కథ ఎవరు చెప్పారో తెలుసా? భీష్ముడు సత్యవతీదేవికి చెప్పాడు. అందుకని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఎవరో విధవరాండ్రకి ఏదో చేయడం, ఇలాంటి పనులు చేయకూడదు అంటూ చెప్తాడు. ఆ కథ వేరేలా పెడుతుందో తర్వాత ఉంచండి అలాగా. అందుకని ఈ నియమాలన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఆ నీళ్లల్లో పారేశారు కదా ఋషిని, ఆ ఋషి మళ్ళీ ఒకతోడ బతికాడు. భగవంతుడు అనుగ్రహం చేత ఆయనకి కళ్ళు వచ్చాయి, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా బతికాడు ఆయన. అది ఆ కథలో ఉంది. అందుకని విధవరాండ్రకి నియమాలని మనకి భాగవతం చెప్పింది, నారద పురాణం చెప్పింది, పద్మపురాణం చెప్పింది, మహాభారతం, ఇవన్నీ చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఫాలో కావడం కష్టం అవుతుంది కనుక సుఖంగా చేయడం ఒక మార్గం ఉంటుంది. మొదటిది ఏమిటి అంటే, వాళ్ళు ప్రత్యేకించి దీపారాధన అంటూ చేయాల్సిన అవసరం లేదు. దీపారాధన చేసే వాళ్ళకి సహకరించండి. ఒకవేళ దీపారాధన చేసే ఉద్దేశం ఉంటే మట్టి ప్రమిద లోపల ఒక్కటే ఒత్తి వెలిగించి మెట్ట తామరాకు మీద గుప్పెడు మట్టి పెట్టి దాని మీద పెట్టి వెలిగించండి. పసుపు, కుంకుమ, గంధము, పుష్పములు ఇలాంటి వాటితోటి దేవతా పూజ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేల మీదే కూర్చోవాలి, పీట వేసుకునే కూర్చోవాలి, చిత్రాసనం వేసుకోవాలి, ఈ నియమాలు లేదు. వాళ్ళు హాయిగా ఎలా వీలుంటే అలా కూర్చోండి, భగవంతుణ్ణి స్మరించండి, స్తోత్రాలు చదవండి. దయచేసి బీజాక్షరముల స్తోత్రములు తప్ప మిగిలినవి చదువుకోండి. దానికి మళ్ళీ నేను 108 సార్లు చదవాలా, 27 సార్లు చదవాలా, 50 రోజులు చదవాలా,
ఈ నియమాలు ఏం లేవు. వాళ్ళు హాయిగా మధ్యాహ్నప్పుడు కాఫీ తాగి కూడా హాయిగా కూర్చొని భగవద్ ధ్యానం చేసుకోవచ్చు. ఇది యజ్ఞములు ఇలాంటివి మాత్రము దయచేసి చెయ్యవద్దు. యజ్ఞాల వంటి వాటికి వెళ్ళవచ్చును, వెళ్ళి అక్కడ సహాయకులుగా ఉండవచ్చును, యజ్ఞ ప్రసాదం తీసుకోవచ్చును, దాంట్లో తప్పేం లేదు. వస్త్రముల మీద కూడా చెప్పింది ఏమిటంటే చిత్ర విచిత్రమైన రంగులున్న వస్త్రములు మాత్రమే ధరించకండి. ఒకప్పుడు ఏదో తెల్లటి బట్టలే కట్టుకోమన్నారు, దాన్ని నేను మాట్లాడటం లేదు. చిత్ర విచిత్ర వర్ణములు కలిగిన వస్త్రములు కానీ, చిత్ర విచిత్రములైన వేషధారణ కలిగిన వస్త్రములు కానీ ఎక్కువ మాట్లాడటం లేదు నేను. ఆధునికులకి అందరికీ ఉపయోగించేది. అలాగే వాళ్ళు ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అంటే ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళకి బహిష్టు అయ్యే అవకాశం ఉండదు. కానీ ఒక వయసు లోపల ఉన్నట్టయితే వాళ్ళ విధవరాండ్రకి అది ఉంటుంది కనుక ఆ రోజుని మాత్రము మామూలుగా ఉండండి, శ్రద్ధగా ఉండండి, ఇది చెప్పారు. కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, మన్యు సూక్తము, మరొకటి వేదాలు కూడా చదివేస్తున్నారు. వేదాలు కూడా అలాగే స్తోత్ర పాఠాలు కూడా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. ఆ స్తోత్రాల లోపల బీజాక్షరాలతోటి నామావళి ఉంటుంది. అవి కూడా గుంపులుగా చదివి వెళ్తూ అరిచి చదివేసేయడం. కనీసం చదివేటప్పుడు 3 స్థాయిలు ఉంటాయి: మంద్రస్థాయి, మధ్యమ స్థాయి, ఊర్ధ్వస్థాయి. మనం ఎవరు చదివినా కూడా మంద్రస్థాయిలో చదవాలి. ఎందుకంటే మంద్రం మానుషత్వాయ, మధ్య ఉంది, మధ్యమ స్థాయిలో చదవాలి. ఎందుకోసము? తత్ యత్ అంతరా సూచ్యగుం దేవత్వాయ, దేవతలకు ఇష్టం కలిగించేది మధ్యమ శృతి, రాక్షసులకు ఇష్టం కలిగించేది అరిచి చదివితే నెమ్మదిగా మానవుల కోసం. అంచేత మీరు నెమ్మదిగా చదవండి, లేదా మధ్యమ స్థాయి. అన్నమయ్య కీర్తనలన్నీ మధ్యమ శృతిలో ఉంటాయి. త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు స్వరాలు గట్రా వేసుకుంటూ అరిచి మళ్ళీ పాడరు, వాళ్ళు మామూలు స్థాయిలోనే పాడతారు. ఎంత ఉంది దీని వెనకాల, ఇన్ని నియమాలు ఉన్నాయి. అలాగే వ్రతాలు, ఉపవాసాలు మీ ఓపిక ఉంటే చెయ్యండి. కానీ రజోగుణము తమోగుణం పెంచేలాంటివి, అలాగే తినకూడని పదార్థాలు ఇష్టం వచ్చినట్టుగా దయచేసి వద్దు. ఉపవాసాలే చెయ్యండి చెప్పడం ఎవడూ చెప్పలేదు. వీటన్నిటికీ కూడా అధర్వణ వేదమే ఆధారం ఉంది, అది గమనించండి. కొంచెం చెప్పడం మనస్సు కష్టమే. మేము ఉమ్మడి కుటుంబంలో బతికిన వాళ్ళం, అలాంటి పెద్దల్ని చూసాం, తరువాత తరాల్ని చూసాం. స్వస్తి.